వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల జిల్లాను ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య అధికారులను, సిబ్బందిని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా కోరారు. సంబంధిత పేషెంట్లకు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ మెరుగైన చికిత్సలు అందించాలని జిల్లా కలెక్టర్ వైద్య అధికారులను సూచించారు. ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఎయిడ్స్ కంట్రోల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన భారీ ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. సర్వజన వైద్యశాల నుండి ఎస్బీఐ కాలనీ సర్కిల్ వరకు నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్తో పాటు డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డిసిహెచ్ఎస్ డాక్టర్ జఫరుల్లా, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, పారామెడికల్ సిబ్బంది, ఎస్ఎస్ఎస్ వాలంటీర్లు, వివిధ కాలేజీల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో 84 ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నాయని, ఎప్పటికప్పుడు రక్త పరీక్షలు చేయించుకుని ఏఆర్టీ మందులను వినియోగించాలన్నారు. యాంటీ రెట్రోవైరల్ థెరపీ ఏఆర్టీ అనేది హెచ్ఐవి చికిత్సకు ఉపయోగించే మందులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. తల్లి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తురాలైన బిడ్డకు సోకకుండా డాక్టర్లు, సంబంధిత వైద్య సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. ఫెసిలిటేషన్ సెంటర్లో వ్యాధిగ్రస్తులకు అన్ని మందులు ఇస్తూ ఇతర వ్యక్తులకు సోకకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ తెలిపారు. 3 నెలలు నిరంతరాయంగా యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ తీసుకున్నట్లయితే సంబంధిత వ్యక్తులకు పెన్షన్ కూడా మంజూరు చేస్తున్నామన్నారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే గుర్తించి ప్రతిపాదించాలని వైద్యశాఖ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి జిల్లాను ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈరోజు డిసెంబర్ 1 ప్రపంచమంతా కూడా వరల్డ్ ఎయిడ్స్ డే చేసుకుంటున్నాం. ఇది 1988 నుంచి ఎందుకు చేస్తూ ఉన్నాము అంటే, ఈ ఎయిడ్స్ రహిత సమాజాన్ని మనం చూడాలి, దీనిపైన అవగాహన కార్యక్రమాలు మనం చేసే ప్రతి విషయం కూడా ప్రజలకి చేరాలి అన్న ఆలోచనతో చేస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆ దిశగా కృషి చేశాయి. అందులో మనం చాలా వరకు కూడా సఫలీకృతం అయ్యాం. తర్వాత మనకి ఈ రీసెర్చ్ బాగా పెరిగింది. ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ కాబట్టి బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి, లైఫ్ థ్రెటనింగ్ వచ్చేస్తారు. తర్వాత ఒకరి నుంచి ఒకరికి, తల్లికి ఎయిడ్స్ ఉంటే బిడ్డకు సంక్రమించే ఉంటుంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా వస్తుంది. లేదు అంటే చాలా మంది ఇల్లీగల్ గా సెక్షువల్ కాంటాక్ట్స్ అవి పెట్టుకుంటారు, దాని వల్ల ఈ ఎయిడ్స్ అన్నది వస్తుంది. సో ఇది ఓపెన్ గా మనం మాట్లాడగలగాలి, ప్రజల్లోకి వెళ్ళాలి అన్నది ప్రభుత్వ ఆలోచన. అందుకే దీనికంటూ ఒక రోజు మనం ఒక కార్యక్రమాన్ని అన్నది పెట్టుకుంటున్నాం. దీనికి సంబంధించి మనకు తెలుసు హెచ్ఐవి వైరస్ ద్వారా వస్తుంది, బట్ యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ అన్నవి ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిని కంటిన్యూస్ గా కానీ మనం తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే డాక్టర్స్ రీసెర్చ్ అంతా కూడా సఫలీకృత అయ్యారు, తల్లికి ఉన్నా కూడా బిడ్డకి సోకకుండా. ముందుగానే మనం ఇది తెలుసుకోవాలి కాబట్టి ఎప్పటికప్పుడు మనము బ్లడ్ టెస్ట్ ద్వారా ఇవి తెలుసుకోవడము చెయ్యాలి. మన ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని కూడా మన జిల్లాలో మనకి 86 ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్, రైట్ ఫ్రమ్ ప్రైమరీ హెల్త్ కేర్ నుంచి టెర్షరీ హెల్త్ కేర్ వరకు ప్రతి చోట కూడా మనం ఫెసిలిటేషన్ చేస్తూ ఉన్నాం. ఎవరికి బయట తెలియకుండానే వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ప్రతి వ్యక్తికి కూడా మనం తెలియజేస్తున్నాం. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఫెసిలిటేషన్ సెంటర్ కి రండి, మందులు అందుబాటులో ఉన్నాయి, తీసుకోండి. వేరే వ్యక్తికి అది సోకకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అలాగే ప్రభుత్వం కూడా 3 నెలలు కంటిన్యూస్ గా మన ఏఆర్టీ డ్రగ్స్ గాని తీసుకుంటే వాళ్ళకి పెన్షన్ సదుపాయం కూడా ఇస్తున్నాం, కుటుంబంలో ఎవరు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో. ఎవరైనా అటువంటి వ్యక్తులు ఉన్నా కూడా ఇమీడియట్ గా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాసెస్ చేసి ఇస్తున్నాం. దీన్ని కూడా సద్వినియోగపరచుకోవాలి. ఈరోజు చాలా మంది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ పారామెడికల్ స్టాఫ్, ప్రజలు, ఎన్జిఓస్ అందరూ కూడా పాల్గొన్నారు అవగాహన కార్యక్రమానికి. వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ చాలా ఎక్కువ కృషి చేశారు జిల్లాలో. వారికి కూడా ఇటువంటి ఒక కార్యక్రమం పైన శ్రద్ధ పెట్టి జిల్లాని ఎయిడ్స్ రహిత జిల్లాగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నందుకు వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అనేది గతంలో మనం ఎంతో ప్రచారం చేసుకుంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ చాలా వరకు ఈ వ్యాధిని మనం నిర్మూలించాం.
అయితే ఈ మధ్య కాలంలో ఈ ఇన్ఫెక్షన్ చాప కింద నీరులాగా అంటే ప్రజల్లో అవగాహన తగ్గడం ఒకటి, దీని మీద భయం ప్రాంతులు లేకుండా ఉండడం వల్ల కూడా ఈ వ్యాధి అనేది మరి ఇన్ఫెక్షన్ పెరుగుతూ వస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో చూస్తుంటే మనం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 500 కేసెస్ కొత్తగా ప్రతి సంవత్సరం నమోదు అవుతా ఉన్నాయి మన జిల్లాలో. కాబట్టి ఈ ఇన్ఫెక్షన్ అనేది మనం తగ్గించడానికి 2030కి 2030 సంవత్సరానికి మనము దీన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ప్రభుత్వము కృతనిశ్చయంతో ఉంది. దీనికి సంబంధించి ఈ ర్యాలీని అంటే ప్రజల్లో అవగాహన కల్పించడానికి ర్యాలీ ద్వారా మరియు మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి అప్ టు గ్రాస్ రూట్ లెవెల్లో అంటే సెక్రటరియట్ లెవెల్, విలేజ్ సెక్రటరియట్ లెవెల్లో, మండల లెవెల్లో, పిహెచ్ లెవెల్లో, సబ్ సెంటర్ లెవెల్ అన్ని చోట్ల కూడా ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో మరింతగా అవగాహన పెంపొందడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి మనకు ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి, మన గౌరవ కలెక్టర్ మేడం గారు రావడము చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం మనం జరుపుకుంటున్నాము. అలాగే ఈ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం మెయిన్ ముఖ్య అంశం ఏంటంటే ఇది 1988 నుంచి వరల్డ్ ఎయిడ్స్ డే జరుపుతున్నాము. అప్పటి నుంచి మనం ఎందుకు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవగాహన కలిగించాలి. ప్రతి సంవత్సరం మనం ఎంతవరకు సాధించాము అనేది ఎస్టిమేషన్ వేసుకొని ఇంకా ముందు ఏం చేయాలి అనే మనము ఈ యొక్క యాక్షన్ ప్లాన్ వేసుకొని తగ్గించడానికి 2030 నాటికి పూర్తిగా నిర్మూలించడానికి మనము ముందుకు నడవాలనే ఉద్దేశంతో చర్చించుకొని దీని గురించి ముందుకు నడవాలనే ఉద్దేశంతో అలాగే ప్రజల్లో ఎక్కువగా అవగాహన కల్పించాలి. ఈ అవగాహనతోటి ఈ ఎయిడ్స్ వ్యాధిని మనం అరికట్టగలము. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు అన్నట్టు. కాబట్టి అవగాహన కార్యక్రమాల కొరకు ఎక్కువగా మనము శ్రమించాల్సింది ఉంటుంది. అందుకని ఈ అవగాహన కార్యక్రమం మనం ఎక్కువగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం 2024లో భాగంగా ఓటర్ల జాబితాను నిష్పక్షపాతంగా పారదర్శకంగా రూపొందించాలని ఎలక్టోరల్ అబ్జర్వర్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కన్నబాబు ఈఆర్ఓలు ఏఈఆర్ఓలను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం 2025లో భాగంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి జేసీ విష్ణుచరణ్లతో కలిసి ఎలక్టోరల్ అబ్జర్వర్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈఆర్ఓలు ఏఈఆర్ఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎలక్టోరల్ అబ్జర్వర్ కన్నబాబు మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకే ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమంలో స్వీకరించిన క్లెయిమ్లు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా విచారించి ఓటర్ల జాబితాలో పొందుపరచాలన్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిగే ఎన్నికల నిర్వహణలో చిన్న తప్పు జరగకుండా ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తే తప్పులు జరిగేందుకు అవకాశం ఉండదన్నారు. బిఎల్ఓలు క్షేత్రస్థాయిలో 100% ఇంటింటికి సర్వే చేపట్టాలన్నారు. ప్రతి ఓటర్ల జాబితాని పరిశీలన చేయాలని, బిఎల్ఓలకు శిక్షణ కూడా ఇవ్వాలన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకుల ఫిర్యాదులను ముందుగానే అందించాలని క్షేత్రస్థాయిలో నాయకులకు తెలియజేసి అందరూ సహకరించేలా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో భాగంగా రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధుల నుండి అందిన ఫిర్యాదుల విచారణను పారదర్శకంగా నిష్పక్షపాతంగా చేపడుతున్నామన్నారు. ఎన్నికల నిబంధనల మేరకు క్లెయిమ్స్ పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 13,90,225 మంది ఓటర్లు ఉన్నారని, ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8కు సంబంధించి 5,326 క్లెయిమ్స్ పెండింగ్ లో ఉన్నాయని కలెక్టర్ వివరించారు. వచ్చిన క్లెయిమ్స్, అభ్యంతరాల ఫిర్యాదులను గ్రామ పంచాయతీ, మండల, నియోజకవర్గ, రెవెన్యూ డివిజన్, జిల్లా స్థాయిలో పారదర్శకంగా విచారణ చేసి 2025 జనవరి 1వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ రాము నాయక్, అన్ని నియోజకవర్గాల ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, స్వీప్ నోడల్ అధికారి తదితరులు పాల్గొన్నారు. స్థానిక నంద్యాల పట్టణంలో ప్రథమ నంది దేవస్థానం తిరునాళ మహోత్సవం సందర్భంగా నంది పైప్స్ వారి సౌజన్యంతో దివంగత మాజీ ఎంపీ ఎస్పీ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుమార్తె నంది పైప్స్ ఎండి సుజల ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లాల హోమ్ టీమ్స్ కబడ్డీ పోటీలను ఘనంగా నిర్వహించడం జరిగింది. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. అదేవిధంగా ఈ టోర్నమెంట్లో పాల్గొన్న 25 టీంల క్రీడాకారులకు నంది పైప్స్ ఎండి టీషర్ట్లను ప్రదానం చేయడం జరిగింది. నంది పైప్స్ ఎండి మాట్లాడుతూ ప్రతి సంవత్సరము ప్రథమనందీశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా క్రీడా పోటీలను నిర్వహిస్తామని సభాపూర్వకంగా తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో నంది పైప్స్ షటిల్ అడ్వైజర్ వంశీ, ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గౌరవ అధ్యక్షులు నిమ్మకాయల సుధాకర్,
ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏపీ రెడ్డి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి దండే నాగరాజు, కబడ్డీ నిర్వాహకులు శివరాంరెడ్డి, రమణ, గోపి, ప్రైవేట్ స్కూల్స్ కు సంబంధించిన వ్యాయామ ఉపాధ్యాయులు మల్లికార్జున, అంపైర్స్ శ్రీను, శాంతరాజ్, కిషోర్, కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈరోజు కార్తీక మాసం ఆఖరి రోజు ఆదివారము. మన పద్మనంది క్షేత్రంలో ఊరసు తిరునాళ అందరూ బాగా గ్రాండ్ గా జరుపుకుంటారు. ఈ సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహించాలని మనం వాళ్ళందరూ నిర్ణయించుకున్నాము. శ్రీ ఎస్పీ రెడ్డి గారి జ్ఞాపకార్థము నంది పైపుల వారి సౌజన్యంతో ఈ రోజు మన ఉమ్మడి జిల్లా కర్నూలు, నంద్యాల జిల్లాలో సీనియర్ కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. 28 జట్లు ఇందులో పాల్గొనబోతున్నాయి. సాయంత్రానికి ఈ ప్రోగ్రాము జట్టు విజేతగా ఎవరో నిర్ణయిస్తారు. నంది పైప్స్ వారి సౌజన్యంతో కీర్తిశేషులు మన పెద్ద ఆయన మాజీ పార్లమెంటు సభ్యులు దానకర్ణుడు అన్నదాత ఆయన ఆశీస్సులతో వారి కుమార్తె సుజలమ్మ గారు వారి కుటుంబం ఇక్కడ ఈ కార్తీక మాస శుభ సందర్భంగా దాదాపు 28 జట్లతో ఇక్కడ కబడ్డీ టీములు ఇక్కడికి విచ్చేసినాయి. ఈ 28 జట్లతో ఈరోజు సాయంకాలం వరకు మేము 2 కోట్లు వేసి ఆడిపించేసి వారికి ప్రైజ్ అమౌంట్ కూడా అక్కగారి చేతుల మీద 25,000, 10,000, 15,000, 5,000 ఇస్తాము. ఇక్కడ భోజన వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అక్కగారి ఆధ్వర్యంలో, సుజలమ్మ గారి ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలు జరుగుతాయి. సాయంకాలం అక్కగారు వారి కుటుంబం వచ్చేసి ఇక్కడ ఈ క్రీడా ఫైనల్ ను చూసి వారికి బహుమతి ప్రదానం కూడా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. జిల్లా నలుమూలల నుండి దాదాపు 28 జట్లు వచ్చాయి. 1000 మంది క్రీడాకారులు, దాదాపు 20 మంది వ్యాయామోపాధ్యాయులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ క్రీడా పోటీలను వ్యాయామోపాధ్యాయులు మేమంతా సజావుగా జరిపి విజేతలుగా ప్రకటించి అక్కగారి చేతుల మీద బహుమతి ప్రదానం చేస్తామని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. శ్రీ నంది పైప్స్ వారి సౌజన్యంతో కీర్తిశేషులు శ్రీ ఎస్పీ రెడ్డి గారు అన్నదాత కలియుగ దానకర్ణుడు వారి జ్ఞాపకార్థము కర్నూలు జిల్లా ఉమ్మడి హోమ్ టీమ్స్ ఈరోజు పద్మనంది దేవస్థానం తిరునాళ్ళ సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నాము. ఈ కబడ్డీ పోటీలు 28 టీములు పాల్గొన్నాయి. దీనికి ముఖ్య అతిథులుగా శ్రీ ఎస్పీ రెడ్డి గారి కుమార్తె శ్రీ సుజలమ్మ నంది పైప్స్ ఎండి వారి ఆధ్వర్యంలో ఈ పోటీలు ఘనంగా నిర్వహిస్తున్నాము. నంద్యాల పట్టణం పద్మావతినగర్లో వెలిసిన శ్రీకృష్ణ మందిరంలో బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో 12 జ్యోతిర్లింగాలను ఆలయ ఆవరణంలో భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులు విశేషంగా హాజరై జ్యోతిర్లింగాలను దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. సుఖశాంతులు, ఆనందం కలగాలని నిర్వాహకులు కోరారు. సపరేట్ అకేషన్స్కే రాలేకపోతున్నాము. ఈరోజు వేరే చోట చేయించి అలాగే ఇప్పుడు ఆత్మలన్నీ ఎక్కడి నుండి అయితే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రజల్లో ఆధ్యాత్మిక జాగృతిని కలిగించేందుకు
పద్మావతి నగర్ కృష్ణ దేవాలయం నందు 12 జ్యోతిర్లింగాల దివ్య దర్శనం, ఆధ్యాత్మిక చిత్ర ప్రదర్శిని మరియు రాజయోగ మెడిటేషన్ ఉచితంగా అందరికీ తెలిపించబడుతుంది. నంద్యాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆ శివ పరమాత్మ యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి. ప్రతిరోజు రాత్రి 7 గంటలకు కార్తీక దీపోత్సవం ఉంటుంది. ఈ దీపోత్సవంలో పాల్గొవలసిందిగా కోరుచున్నాం. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నంద్యాల శాఖ వారిచే మన నంద్యాల పట్టణంలోనే పద్మావతి నగర్లో శ్రీకృష్ణ మందిరంలో ఈరోజు 30వ తేదీ శనివారం, ఆదివారం, సోమవారం 1, 2 తేదీల్లో కూడా 12 జ్యోతిర్లింగాల యొక్క ప్రదర్శన ఆవిష్కరించబడింది. ఇందులో నంద్యాల పట్టణ వాసులందరూ కూడా ఆహ్వానితులే. ఇక్కడ ఉచిత రాజయోగ విద్య మరియు అనేక ఆధ్యాత్మిక చిత్రాల యొక్క ప్రదర్శన కూడా జరుగుతుంది. అనేక ఆధ్యాత్మిక విషయాలను మనం ఖచ్చితంగా తెలుసుకొని మన జీవితంలో సుఖము, శాంతి, ఆనందం, పవిత్రత, జ్ఞానము, శక్తిని పొంది ముఖ్యంగా మన జీవితాన్ని ఆనందమయంగా, టెన్షన్ ఫ్రీ, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేసేందుకు మనకు ఇది సదావకాశం. అందరూ కూడా ఇక్కడికి విచ్చేయవలసిందిగా కోరుచూ ఉన్నాము. ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుంచి 8:30 సమయం వరకు మనకు మంచి సదావకాశం. కార్తీక మాస సందర్భంగా కార్తీక దీపోత్సవము శివ పరమాత్ముడు జ్యోతిర్లింగాల రూపంలో వెలిసి ఉన్న తండ్రి ఎదురుగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సదావకాశాన్ని మీరందరూ ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. ప్రతి మహిళకు మంచి అవకాశం లభించింది. ఉదయము 7 గంటల నుంచి 1 గంట సమయం వరకు అనేక ఆధ్యాత్మిక రహస్యాలు కూడా తెలిపించబడుతూ ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకొని జీవితాన్ని సఫలం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నుంచి ఈ పద్మావతి నగర్ కృష్ణ మందిరంలో 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ పెట్టిండ్రు కాబట్టి నంద్యాల పట్టణ ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడో ఎన్నో రాష్ట్రాలకు వెళ్ళి మనం 12 జ్యోతిర్లింగాలను దర్శించుకుంటున్నాము. కాబట్టి మన నంద్యాల పట్టణంలోనే ఈ పద్మావతి నగర్లో కృష్ణుని యొక్క మందిరంలో ఇక్కడ ఏర్పాటు చేసినారు 12 జ్యోతిర్లింగాలు. అందరు కూడా వచ్చి నంద్యాల పట్టణ ప్రజలు ఈ కార్తీక మాసంలో ఎంతో భక్తి శ్రద్ధతో అందరూ ఈ నెల మొత్తం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ శివ పరమాత్మని పూజ చేసిండ్రు కాబట్టి మీకు అందరికీ ఆ పరమాత్మ ఆశీర్వాదాలు, ఆ శివ పరమాత్మ ఆశీర్వాదాలు లభించాలని. పెరిగిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేసుకోవాలని సెకీ సంస్థ ద్వారా చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను కూటమి ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకుని అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నంద్యాల పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లులను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, మహిళలు అనిత, భారతి, మున్ని, గీత, మద్దమ్మ, మరియమ్మ, మేరమ్మ తదితరులు పాల్గొనడం జరిగింది. అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అదానికి చెందిన సెకీ సంస్థ ద్వారా కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని, ప్రజలపైన విద్యుత్ డ్రాఫ్ట్ ఛార్జీలు, సర్ ఛార్జీల పేరుతో లక్షల కోట్ల భారాలను వేయడం సరైనది కాదని పేర్కొన్నారు. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే కూటమి ప్రభుత్వానికి కూడా అవినీతిలో భాగమయ్యే అవకాశం ఉందని విమర్శించారు. ఇప్పటికే సామాన్య మధ్యతరగతి ప్రజలు పెరిగిన ధరలతో ఏమి కొనాలన్నా, తినాలన్నా కొనగలిగే స్థితిలో లేరన్నారు. ఇప్పుడు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా విద్యుత్ బిల్లులను పెంచడం ద్వారా అన్ని రకాల వస్తువులు, సరుకుల ధరలు పెరిగే అవకాశం ఉందని, ఈ భారం సామాన్యుడు భరించే స్థితిలో లేరని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలపైన భారాలు వేయబోమని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేకుంటే టీడీపీకి గతంలో జరిగిన కరెంటు షాక్ టీడీపీకి మళ్లీ జరుగుతుందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఎలాంటి ఛార్జీలు ప్రజలపైన వేయబోమని చెప్పేసి హామీని ఇవ్వడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన 200 రోజులు కాకముందుకే ప్రజలపైన లక్షల కోట్లు భారం వేసేందుకు సిద్ధమైంది. అయితే ఇక్కడ నష్టపోయేది పూర్తిగా ప్రజలపైనే అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ప్రజలపైన భారాలను తగ్గించాలని కోరుతూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లులను దగ్ధం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వము
ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో ప్రజలపైన విద్యుత్ బిల్లులు వేయమని చెప్పేసి ఆ హామీని నెరవేర్చాలని చెప్పేసి కూటమి ప్రభుత్వము వెంటనే సెకి సంస్థ ద్వారా చేసుకున్నటువంటి ఒప్పందాలను రద్దు చేయాలి. లేకపోతే మీరు కూడా అవినీతిలో భాగస్వాములైనటువంటి అవకాశం ఉంది. రాష్ట్రాన్ని అంతా అదానికి దోచిపెట్టండి అని చెప్పేసి మోడీ ప్రభుత్వం ఏదైతే సూచనలు ఇస్తుందో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఇప్పటికైనా కానీ ప్రజలపైన విద్యుత్ భారాలు పడకుండా చేయాలి. లేకపోతే కూటమి ప్రభుత్వానికి రాబోయే కాలంలో కూడా ప్రజలంతా బుద్ధి చెప్తారని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం. వాళ్ళు ఇట్లా కరెంటు బిల్లులు పెంచితే ఎలా ముందుకెళ్లాలనుకుంటున్నారు, అసలు బతకగలుగుతారా జనాలు అనేది ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాం. నంద్యాల పట్టణం సాయిబాబా నగర్లోని నారాయణ విద్యాసంస్థ యందు మాస్టర్ ఓరేటర్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల జోన్ బ్రాంచ్లు పాల్గొన్నాయి. కార్యక్రమానికి సంబంధించి ముందుగా నిర్వహించిన పోటీలలో విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నారాయణ విద్యాసంస్థల నుండి కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ మాస్టర్ ఓరేటర్ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను, స్కిల్స్ ను గుర్తించి వాటిని ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఏజీఎం ప్రశాంత్, ఆర్ఐ చంద్రమౌళి, కోఆర్డినేటర్స్, ఏఓస్, ప్రిన్సిపల్స్, టీచర్స్, హోస్ట్ బ్రాంచ్ ప్రిన్సిపల్ స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్ మేడం. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కండక్ట్ చేస్తున్న మాస్టర్ ఓరేటర్ కాంపిటీషన్ ప్రోగ్రామ్ కి వచ్చిన అందరూ పేరెంట్స్ చాలా సాటిస్ఫై అయ్యారు. బికాజ్ ఇక్కడ ప్రతి ఒక్కటి మేము నేర్పించేది ఇట్ గివ్స్ ద ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఫర్ ద స్టూడెంట్స్. సో ఇది ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అండి. సో ఈ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి స్టూడెంట్లో ఉండాలి. సో అది ఎక్స్పోజర్కి యూజ్ అవుతుంది. So we are very happy to conduct like these activities and making our branch and our school publicity. Thank you. Today in our town of Nandyala district is ongoing one of the most important prestigious issue in our group of Narayana organization, that is a Master Varate contest. It's a very big grand finale is ongoing today in our town of district. The entire group of Narayana organization, the district of Nandyala has been conducting today such a great program, that is a Master Varate contest. It's special occasion for us today that is going to be held in Sai Baba Nagar branch. It's our pleasure that we are going to conduct a master oriented program. ఈ ప్రోగ్రామ్ అనేది నంద్యాల జోన్ లో ఒక ప్రెస్టీజియస్ ఇష్యూగా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇది 5 బ్రాంచ్ల నుండి దఫాల వారీగా పిల్లలకి ఏవైతే మరి ఒక్కొక్క క్యాంపస్ లో 900, 800, 700, 500 మంది పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారిగా మరి వాళ్ళ టాలెంట్లు గుర్తించి అందులో నుండి 2 లెవెల్ నుండి 3 లెవెల్ వరకు వాళ్ళని తీసుకెళ్లి 3వ లెవెల్ ని ఫైనల్ గా జోనల్ లెవెల్లో ఇక్కడ ఎంఓసీని కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరికి ప్రతి యూనిక్ టాలెంట్ ఉంటుందండి పిల్లలకి. ఆ యూనిక్ టాలెంట్ ని గుర్తించడమే నారాయణ సంస్థ యొక్క ప్రత్యేకత. ఆ ప్రత్యేకతలో మేము చేస్తున్న ఒక అద్భుతమైన కార్యక్రమం మాస్టర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ని తల్లిదండ్రులు కానీ లేకుంటే మమ్మల్ని ఆదరిస్తున్న వారందరూ కూడా ఎంతో ఆదరించి మరి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన దాన్ని బట్టి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కార్తీక మాసం చివరి రోజు అమావాస్య పర్వదినం సందర్భంగా నంద్యాల పట్టణంలోని ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానంలో కేదారేశ్వరి సమేత ప్రథమనందీశ్వరుడికి 1,00,000 బిల్వార్చన, పుష్పాలంకరణ, వినాయకునికి పుష్పాలంకరణ, అమ్మవారికి గాజులతో ప్రత్యేక అలంకరణ, వెంకటేశ్వర స్వామి వారికి పుష్పాలంకరణ చేయడం జరిగింది. భక్తులు ఆలయ ఆవరణంలో దీపాలను వెలిగించి ప్రత్యేక నోములను నిర్వహించారు. చివరి రోజు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు క్యూలైన్లలో పెద్ద ఎత్తున చేరుకున్నారు. సాయంత్రం స్వామి అమ్మవార్లకు రథోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
నంద్యాల ఎస్ఆర్బిసి కాలనీ సమీపంలోని పరివర్తన లైఫ్ సెంటర్ నందు జరుగుతున్న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు, పిల్లలకు కేఎం రెడ్డి డెంటల్ కేర్ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ కేఎం రెడ్డి, డాక్టర్ లక్ష్మి వారి సహకారంతో పౌష్టికాహార కిట్లను అందించడం జరిగింది. ఈ సందర్భంగా మదర్ యూత్ అసోసియేషన్ సభ్యుడు హుసేన్ వలి మాట్లాడుతూ పౌష్టికాహార కిట్లను అందించినందుకు కేఎం రెడ్డి డెంటల్ కేర్ హాస్పిటల్ యాజమాన్యం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఎదురుగా పద్మావతి నగర్ మొదట ఉన్న కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ నందు డాక్టర్ కేఎం రెడ్డి ఫ్యామిలీ డెంటల్ హెల్త్ కార్డు ద్వారా కుటుంబంలో 6గురికి ఉచిత ఓపీ మరియు ఉచిత ఎక్స్రే చూడబడునని, అలాగే ఆర్మీ, ఎక్స్ ఆర్మీ ఉద్యోగస్తులకు ఉచిత ఓపీ, ఎక్స్రే చూడబడునని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నంద్యాల మరియు చుట్టుప్రక్కల గ్రామ ప్రజలందరూ దంత సమస్యలు ఉన్నవారు కేఎం రెడ్డి డెంటల్ కేర్ హాస్పిటల్ నందు సంప్రదించవలసిందిగా కోరడం జరిగినది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పరివర్తన లైఫ్ సెంటర్లో పౌష్టిక ఆహారం పంపిణీ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము మా కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ తరఫున మేము కూడా మాకు తోచినంత సాయంగా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అబ్రహం గారు, అందుకు సహకరించినటువంటి హుసేన్ వలి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. వీళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువగా కండక్ట్ చేసి విజయవంతం చేసి ఎక్కువ మందికి అవేర్నెస్ క్రియేట్ చేయాలని, వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉండేలాగా చూడాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా మన నంద్యాల ఎస్ఆర్బిసి ప్రక్కన ఉన్నటువంటి పరివర్తన లైఫ్ సెంటర్ లో మన నంద్యాల మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ మొదట ఉన్నటువంటి కేఎం రెడ్డి డెంటల్ కేర్ హాస్పిటల్ డాక్టర్ కేఎం రెడ్డి గారు ఇక్కడ వస్తున్నటువంటి చిన్న పిల్లలకు మరియు మహిళలకు పౌష్టికమైన ఆహార కిట్లను అందించడం జరిగినది. అందుకు డాక్టర్ కేఎం రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మన నంద్యాలలో కేఎం రెడ్డి హాస్పిటల్ నందు డెంటల్ ఫ్యామిలీ హెల్త్ కార్డును ఏర్పాటు చేయడం జరిగినది. ఈ ఫ్యామిలీ డెంటల్ హెల్త్ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా మన కుటుంబంలో 6 మందికి ఇక్కడ ఉచిత ఓపీ మరియు ఎక్స్రే ఉచితంగా చూడబడును. అలాగే ఎక్స్ ఆర్మీ గాని, ఆర్మీ ఉద్యోగస్తులకు గాని ఉచిత ఓపీ మరియు ఎక్స్రే ఈ 2 ఉచితంగా చూడబడును. ఈ అవకాశాన్ని అందరూ నంద్యాల మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ కేఎం రెడ్డి డెంటల్ కేర్ హాస్పిటల్ నందు సంప్రదించి మీ యొక్క దంత సమస్యలను అక్కడ దంత సమస్యలు లేకుండా చేసుకుంటారని మేము ఈ వీడియో మూలంగా కోరుకుంటున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.